బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నితీష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్. It's a free hit and it's been put away. One-handed pickup. Everything is right about Nitish Reddy. Our attitude and Putirika. And there you go. NKR. వైజాగ్ కుర్రోడ్ అంట. Good chasing now by MI. The continuation. No. Definite attack చేశారని సరి నితీష్ బ్యాట్ నుండి ఇంకో 6. సింగల్ తోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇండియా టీంలో సెలెక్ట్ అవ్వడం, ఆడడం, ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం, విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి. మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అని చెప్పారు. ఇంతకు మించి ఇంకొక వర్డ్ కూడా ఉండదు. మేడం గారు సార్ గురించి ఫోటో తీసుకుందాం అంటే సార్ వెళ్ళిపోయారండి. నేను ఇస్తానని చెప్పి ఆమె ఫోటో ఇచ్చిందని. వాడికి నాకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, ఇప్పుడు చెప్తున్నాను, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అండర్-16 అండర్-19 ఇండియా వచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాను. అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు. నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నాకే నాకు బాబు పుట్టాడు. అతికి పండితో కలగానే అతికి పండి దగ్గర ఉన్న ఏంటంటే చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డానమ్మా నేను. నితీష్ ఒకనొక టైంలోని గ్లౌజులు కొనమన్నప్పుడు, బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం పెట్టలేకున్నప్పుడు ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే. దట్ ఈస్ పేరెంట్స్ లవ్. ఒకసారిగా మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. అది ఎప్పటికైనా ఒక హీరో. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సక్సెస్ అంత ఈజీగా ఎవరిని అందుకోదు, చేరుకోదు. ఎందుకంటే స్ట్రగుల్స్ని కూడా అంతే స్ట్రాంగ్గా ఫేస్ చేస్తే సక్సెస్ అనేది మన లైఫ్లోనికి ఎంటర్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నితీష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారుతుంది. ఎందుకు అని చెప్పొచ్చు, తన పెర్ఫార్మెన్స్తోనే తనేంటో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తన పేరు తను చెప్పుకోవడం కాదు, నలుగురు చెప్పుకోవాలి. నలుగురా ఈరోజు లక్షల మంది ఆ పేరు కోసం డిస్కస్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఆ ఊరు పేరు బాగా మారుమూరవుతుంది. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి టాలెంటే వైజాగ్ కుర్రోడ్ అంట అనే డిస్కషన్ నడుస్తోంది. రియల్లీ గ్రేట్ కదా. సో ఒక ఊరు పేరే ఇంతలాగా పాపులర్ చేస్తున్న ఆ టాలెంటర్ పేరెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎవ్రీ మినిట్. ఎందుకంటే తన స్ట్రగుల్, తను పడినటువంటి కష్టం అన్నీ చూసి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఆ కన్న కొడుకు ఒక సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు. ఈవెన్ తను గ్రౌండ్లో ఆడుతున్నప్పుడే మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఎంతోమంది ఫ్యాన్స్గా కూడా మారిపోయారు నితీష్ రెడ్డికి. సో నితీష్ రెడ్డి గారు వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, ముత్యాల రెడ్డి గారు, మానస గారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మీకేమనిపిస్తోంది, ఒకప్పుడు నితీష్ రెడ్డి ముత్యాల రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడతాడంట, ఇట్లా మాట్లాడుకోండి. ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ అయిపోవడం, సెలబ్రిటీ హోదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్, ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నేను ఒక విధంగా చెప్పాలంటే, నాకు ఒక విధంగా చెప్పాలంటే సంతోషం, ఒక విధంగా చెప్పాలంటే బాధ. బాధ ఏంటి, సంతోషం ఏంటంటే ఒక మాటలో చెప్తానండి. ఇంతకుముందు ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి, ఇప్పుడు నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ముత్యాల రెడ్డి. సూపర్ కదా. ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఈ సక్సెస్ని మేము ఎలాగ ఎంత సంతోషంగా ఉన్నామో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చారు, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ మదర్ వచ్చారు, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటున్నాడంటే ఎంబీవీ హైవేలోని అని చెప్తుంటే మాకే ఆనందం వేస్తుందండి, చాలా సంతోషం. ఒక రకంగా వైజాగ్ వాళ్ళం అయినందుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తన కోసం కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు హిస్ బిలాంగ్స్ టు వైజాగ్ యంగ్స్టర్ అన్నప్పుడు నిజానికి వైజాగ్లో ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఇన్ని రోజులు ఎక్కడ మిస్ అయ్యామనే టాపిక్ కూడా నడుస్తుంది డిస్కషన్. చెప్పండి సార్. మేము చాలా పల్లెటూరు, తుంగలం గ్రామం, గాజువాక దగ్గర. అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టి, మా ఫాదర్ రైతు, మేము కూడా రైతు పని చేసాం, మేము రైతు బిడ్డలమే. మా నాన్నగారికి జాబ్ రావడం జింక్లోనే, మా నాన్నగారు మా చిన్నతనంలోనే చనిపోవడం, ఆ జాబ్ మళ్ళీ నాకు రావడం, నేను ఆ జాబ్ చేస్తూ
నాకు పెళ్ళైన తర్వాత మాకు పాప బాబు పుట్టారు. పుట్టిన తర్వాత బాబుని జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అల్లరి కోసం తీసుకెళ్ళి అల్లరి చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి జాయిన్ చేసిన ఈ నితీష్ రెడ్డి ఈరోజు ఒక స్టార్ క్రికెటర్గా ఎదగడం నాకు ఎంత ఆనందం అంటే అది నాకు నిజంగా చెప్తానండి, భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. నిజంగా చెప్తాను, భగవంతుడు ఏ రూపంలోనే, డబ్బు రూపంలోనా, ధన రూపంలోనా, ఏ రూపంలో వచ్చాడంటే నాకు నితీష్ రెడ్డి ఒక కొడుకు రూపంలో నాకు వచ్చాడండి. ఆ ఒక కొడుకై ఈరోజు ఇండియా టీంలో సెలెక్ట్ అవ్వడం, ఆడడం, ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం, విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి. అలాంటి వీరాభిమాని చేతుల మీదుగా ఈరోజు బోర్డర్ గవస్కర్ క్యాప్ తీసుకోవడం ఆనందం అంటే చూస్తూ ఉండిపోయామండి. 10 నిమిషాలు నా భార్య నేను టీవీలో చూస్తున్నప్పుడు నేను నిజంగా చాలా ఎమోషనల్ అయ్యానండి. నిజంగా మిరాకిల్ మూమెంట్. ఇంతకు ముందు కూడా నితీష్ రెడ్డి గారితో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అని చెప్పారు. ఇంతకు మించి ఇంకొక వర్డ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, లేకపోతే నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను కన్నా మా తల్లిదండ్రుల త్యాగమే ఈరోజు నా ఈ సక్సెస్ అని చెప్పారు. సెకండ్ థింగ్, కోహ్లీ గారు అంటే తను చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అని కూడా చెప్పారు. అలాంటిది తొలి టెస్ట్లోనే తన పెర్ఫార్మెన్స్తో కోహ్లీ గారు విష్ చేయడమే కాదు, క్యాప్ ప్రజెంట్ చేశారు. స్టిల్ నువ్వు ఇంకా ఇండియా కోసం చాలా రోజులు కాదు, కొన్నాళ్ళ పాటు ఆడాల్సి ఉంది, స్ట్రెస్ తీసుకోకు, అలానే గేమ్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఫోకస్ చేయకు, యు రాక్ ఇట్ అన్నారు. సో ఇన్ని సజెషన్స్ కోహ్లీ గారే. ఏమనిపించింది ఆ మూమెంట్ మీకు, ఎట్లా అనిపించింది? నిజంగా చెప్తానండి, అంటే ఒక ఇండియన్ స్టార్ కింగ్ కోహ్లీ, అతని నోటంట ఆ మాటలు వచ్చాయి చూడండి. అతను ఎంత నితీష్ని ఎంత గుర్తించుంటారు, ఎంత టాలెంట్ని గుర్తించుంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. ఆ మాటలు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇన్నాళ్ళ వరకు ఏదో అనుకున్నాను, కానీ అలాంటి ఒక స్టారు అంటే కింగ్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన ఎంతో కొంత చూసుంటారు కదండి. నేను ఆనందం ఆ మాటలు చూస్తూ ఉంటే నాకు ఒక తండ్రిగా నేను చాలా గర్వపడ్డాను. అంటే ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చి గిఫ్ట్ చేసినట్టు కాకుండా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంది నితీష్ రెడ్డి గేమ్ మీద, కోహ్లీ గారు ఎంత ఫోకస్ చేశారు అంది అర్థమవుతుంది. నితీష్ రెడ్డికి ఒక గోల్ అవుతుందమ్మా, ఎప్పుడైనా విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి అన్న పేరు రావాలి. అది ఎలాగ వస్తుంది అనేది వాడికి తెలీదు, మాకు తెలీదు, కానీ వాడికి అది ఒక గోల్. ఎందుకంటే ఆ విరాట్ కోహ్లీ నేను ఆడేటప్పుడు డాడీ చూడాలి, చూసి అతను నాకు ఏదో ఒక ఇంప్రెషన్గా లేకపోతే ఏదో ఒక మాట చెప్పాలన్నది వాడికి ఉన్నది. కానీ ఇంతలాగా అంటే ఇద్దరు కలిసి ఒకే మ్యాచ్ ఆడతారని కానీ నేను ఊహించలేదు, మా అబ్బాయి ఊహించలేదండి. ఇది నిజంగా దేవుడిచ్చిన బహుమతి అండి మాకు మాత్రం. నిజంగా ఒకే మ్యాచ్లోని ఇద్దరు ఆడడం, ఒకే పిచ్ మీద ఇద్దరు పరిగెడుతూ రన్స్ కొడుతూ విరాట్ కోహ్లీని అక్కడ పెట్టి 6 కొట్టడం, 4 కొట్టడం, ఎంత ఆనందం అంటే విరాట్ కోహ్లీ ఎలాగైతే బ్యాటింగ్ చేసినప్పుడు నేను ఎంత ఆనందించానో ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను. నిజంగా కోహ్లీ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ గారిని కలవడానికి 2018-12 ఈ టైంలోనే ఇండియా టీం అంతా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళారండి. ఆఫ్ఘనిస్తాన్ టీం ఇండియా టీం వచ్చింది. అప్పుడు మనోడికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్ళారు, విరాట్ కోహ్లీని కలవడానికి వెళ్ళారు. ఆ రోజు విరాట్ కోహ్లీని కలవడానికి అవ్వలేదు. విరాట్ కోహ్లీని కలవాలన్న ఉద్దేశం అంటే ఒక ఫ్యాన్గా విరాట్ కోహ్లీని కలవలేకపోయాడు. ఆ రోజు కలుద్దాం అనుకున్నాడు, కలవలేకపోయాడు. చాలా డిసప్పాయింట్ అయితే ఆ మేడం గారు ఉన్నారు కదా, విరాట్ కోహ్లీ వైఫ్ ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోయారంట. వాడు అక్కడే నిలబడి ఉన్నాడు, సార్ వస్తారేమో ఫోటో తీసుకుందాం అని. ఎప్పుడైతే ఆ సార్ రాకుండా వెళ్ళిపోయారో మేడం గారు చూసి వచ్చి నితీష్ని, నిజం గ్రేట్ అండి, ఆ మేడం గారిది కూడా గ్రేట్, వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటి అందరూ వెళ్ళిపోయారు కదా అని ఆవిడ అడిగితే, సార్ మేడం గారు సార్ గురించి ఫోటో తీసుకుందాం అంటే సార్ వెళ్ళిపోయారండి, నేను ఇస్తానని చెప్పి ఆమె ఫోటో ఇచ్చిందండి. ఆ ఫోటో ఇప్పటికీ నితీష్ దగ్గర ఉంది, గుర్తుగా ఉంది. అక్కడి నుంచి నితీష్కి విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలండి, మనమేం పెద్ద స్టార్లం కాదు, మనమేం పెద్ద బిజినెస్ మెన్లం కాదు, వేరే మార్గంలో వెళ్ళి ఆయన కలవలేము. అక్కడి నుంచి వాడు ఒక మైండ్ సెట్ చేసుకున్నాడు, నేను ఎప్పటికైనా సరే నేను నమ్ముకున్న ప్లేయర్ని, నేను క్రికెట్ బాగా ఆడి ఇక్కడి నుంచి నేను వెళ్ళి విరాట్ కోహ్లీని కలవాలి. సో మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఒక వే లేదు కోహ్లీ గారిని కలవటానికి, మన టాలెంట్ తోనే ఆయనతో మెప్పు పొందాలి. అది ఒక మెయిన్ మైండ్ లో పెట్టుకున్నాడు. అది పెట్టుకునే అక్కడి నుంచి ఇంకా 1 by 1 ఇంకా కోహ్లీని ఎలా కలవడానికి మనం ఏం చేయాలి, మనం ఎక్కడి నుంచి ఆడాలి, ఏం చేయాలి, ఎలాగ మనం ఒక
ప్రోగ్రెస్ అంటారు కదా, ఒక ఫిక్స్ చేసుకున్నాడు. ఏ టైంలో నేను బ్యాటింగ్ చేయాలి, ఏ టైంలో బౌలింగ్ చేయాలి, ఏ టైంలో నేను ఫిట్నెస్ చేయాలి, ఇదంతా ఒక దీనిగా సక్సెస్గా చూసుకొని మొత్తానికి వాడు కోరిక నెరవేర్చుకున్నాడమ్మా. నేను ఒక తండ్రిగా నన్ను చాలా ఏ స్థాయిలో నిలబెట్టాడు అనేది నేను చెప్పలేనమ్మా. మీరు చూస్తున్నారు కదా, ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి అలా పోయి నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ అన్న స్టేజ్కి నన్ను తెప్పించాడు. నిజంగా మా ఫ్యామిలీకి చాలా గర్వం అమ్మ, చాలా సంతోషం. మానస గారు మాట్లాడటం లేదు కానీ ఆ కళ్ళల్లోనే అన్ని ఎమోషన్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ కనపడతా ఉన్నాయి. అంటే కొంతమంది సక్సెస్ మౌనం కూడా అండి, అంత బేగా కనిపించరు కానీ ఒక వేలో ఒక ఫ్యామిలీని నడిపించాలి అంటే చాలా కష్టం. అందులో ఫిమేల్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఒక బిడ్డ సక్సెస్లోకి వెళ్ళిపోయినాక ఆ తల్లి ఆనందానికి అవధులుండు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పారు, అల్లరి మానిపించడం కోసం జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళాను, దాన్ని వాడు ఇలా ఫ్యూచర్కి ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటారు అని అనుకోలేదు. సో మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా నాకు నితీష్ ఫస్ట్ టైం కడప అకాడమీలో జాయిన్ చేయడానికి మేము ఇద్దరం వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు తనని వదిలేసి వస్తున్నప్పుడు అకాడమీ బస్సు స్కూల్కి తీసుకెళ్తుంది. 1 డే అంతా అక్కడే ఉన్నాం. నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్తుంది అకాడమీ. అప్పటి వరకు అక్కడే ఉన్నాం. అంటే ఫస్ట్ చిన్న పిల్లడు వదిలేసి వచ్చేస్తున్నాం. అప్పుడు తను బస్సులో వెళ్ళడం, తన వెనక మేము కారులో వెళ్తున్నాం అనమాట. ఇలా గ్లాసెస్ దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకొని చూస్తూ ఏడ్చాడు. అప్పుడు అండర్ 12 ఇలా పెట్టుకొని చూస్తూ ఏడుస్తున్నాడు. తను చూసి మేము ఏడుస్తున్నాం. ఇంత చిన్న ఏజ్లో తిని ఇక్కడ వదిలేస్తున్నాం, ఎలా ఉంటుందో లైఫ్, ఎలా ఉంటుందో కెరీర్, ఎలా ఉంటుందో. అలా తన స్కూల్ వరకు మేము తన వెనకాలే కారులో వచ్చాం అనమాట. చూసి ఆ మూమెంట్ నాకు ఇప్పుడు కూడా కళ్ళలో కనిపిస్తుంది. ఆ నితీషేనా నా కొడుకు ఈ స్టేజ్కి వచ్చాడు. ప్రతిసారి నాకు ఆ మూమెంట్ మాత్రం నేను మర్చిపోనండి. ఇలా పెట్టుకొని మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారా వస్తున్నారా నా వెనక బ్యాక్ సైడ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి చూసేవాడు. ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే. దట్ ఈస్ పేరెంట్స్ లవ్. ఎందుకంటే 12 సంవత్సరాలు మేము చాలా ఫేస్ చేసాం. వాళ్ళ డాడీ జాబ్ పోయాక చాలా స్ట్రగుల్స్ పడ్డాం, చాలా ఫేస్ చేసాం. ఫైనాన్షియల్గా అయితే మాకు సపోర్ట్ కూడా పెద్దగా ఎవరు లేదు. ఒక మా బ్రదర్ సైడ్ నుంచి ఉంది, మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను ఒక్కడు తప్పించి మాకు ఎవరు పెద్దగా సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఫైనాన్షియల్గా కాదు, సపోర్ట్ క్రికెట్కి సంబంధించినంత వరకు సపోర్ట్ చేశారు. ఏ విషయంలో కూడా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. కానీ ఏది మేము పట్టించుకోలేదు. మాకు మా బాబుని ఆడించాలి, తన కోసం వాళ్ళ డాడీ జాబ్ సాక్రిఫైస్ చేశారు. తనకి నేను కూడా సపోర్టింగ్గా ఉంటే ఇంకొంచెం పుషప్ చేసినట్టుగా ఉంటుందని ఏ విషయంలో అతను నేను డిస్కస్ చేయలేదు. ఆడుకొనిండి తనకి ఏం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇంట్లో నేను చూసుకునేదాన్ని. ఫుల్ ఫోకస్ అంతా ఇంకా బాబు మీదేనండి. మార్నింగ్ 6కి వెళ్ళిపోతారు, 6కి వెళ్ళిపోతారు. ఇంకా ఈ మ్యాచెస్ ఉన్నప్పుడైతే ఫుడ్ కూడా ఉండదు బాబుకి. పోనీ అక్కడ ఏదో లంచ్ ఉన్న ఈయనకి అసలు ఫుడ్ ఉండదండి. మీరు ఇద్దరి కోసం ఆలోచించాలి. అక్కడ బాబు నితీష్ కోసం వెళ్ళినటువంటి ఫాదర్ అండ్ మీ హస్బెండ్ కోసం కూడా ఈయనే తీసుకెళ్ళరండి. బాబుకి సంబంధించినంత వరకు ఎగ్స్ అవి పెట్టేస్తాను, డ్రై ఫ్రూట్స్ అలాంటివి అన్ని ప్యాక్ చేసేసి రెడీ చేస్తాను. ఈయనేం పట్టుకెళ్ళరు. ఈవినింగ్ వరకు అలాగే ఉంటారు తినకుండా. అసలు అంతవరకు గ్రౌండ్లో అంత పేషెంట్స్గా ఎలా ఉంటారో నాకైతే షాక్. అసలు ఈవినింగ్ ఒకసారి 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది. అలాగే ఇంటికి పాపం వేలబడిపోయి వస్తారు ఇద్దరు. ఇంటికి వచ్చేసరికి ఈయన ఫుడ్ కూడా తినరు. నితీష్కి ఉందా లేదా, వాడు తింటున్నాడా లేదా, వాడు ఆడుతున్నాడా లేదా, ఇంకా అదే. ఇంక ఈయనకి ఆకలి కూడా లేదు. ఇంకా అది చూసుకోవడమే సరిపోద్ది. ఏ పేరెంట్ అయినా గ్రౌండ్ తీసుకెళ్తారు, వదిలేస్తారు, ఆ తర్వాత పికప్ చేసుకోవడానికి వస్తారు. కానీ ఇతను అలా కాదు, చాలా డెడికేషన్గా. మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. సో ఏదంటే ఇంత సక్సెస్లో కూడా అప్పుడు 12 ఏళ్ల వయసులో తన్ని అకాడమీలో పెట్టడానికి మీరు గుండెని ఎంత స్ట్రాంగ్ చేసుకున్నారో ఆ ఒక్క మాట చాలు. సో బస్ కిటికీలో నుంచి ఇలా చూస్తూ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా లేదా, మీరు వెనకాతల కారులో వెళ్ళటం. సో ఫస్ట్ మిమ్మల్ని కదిలించగానే అదే చెప్పడం అంటే మీరు ప్రతి క్షణం ఆ మూమెంట్ మీ మైండ్లో ఎప్పుడు గుర్తొస్తుందండి. ఆ నితీష్ అప్పుడు ఆ చిన్న పిల్లోడు ఆ ఫేస్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత పెద్దోడు అయిపోయాడు, ఇంత సాధించినా కూడా నాకు అదే గుర్తొస్తుంది. చిన్నప్పుడు వాడు చేసే అల్లరి పనులు, నన్ను పరిగెత్తించడం ప్రతి విషయంలో. ఈ ఒక ఫుడ్ తినడానికైనా బాగా అల్లరి ఎక్కువ, చిన్నకృష్ణుడిలాగా నాకు నా బాబు అయితే. వాడు వెనకాల పరిగెత్తించడం, రా నన్ను పట్టుకుంటావా రా అన్నట్టు. సేమ్ నాకు ఎక్కడ చూసినా నాకు బాబే గుర్తొస్తాడు. చిన్నప్పుడు అల్లరి, ఇప్పుడు ఇంత డిసిప్లిన్ కనిపిస్తోంది. ఒకటి అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది మీలో. పేరెంట్స్గా మీలో ఎంత క్రమశిక్షణ ఉందో తనలో కూడా యాటిట్యూడ్ లేకుండా మిస్టర్ కూల్గా కనిపిస్తాడు ఎప్పుడు నితీష్ రెడ్డి. ఎంతమంది పొగిడినా లేకపోతే తను
పై మీడియా ఫోకస్ ఉన్నా కూడా వెరీ కూల్. సో ఇదంతా కూడా సక్సెస్లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మేడం. సో మీరు కూడా ఏం చెప్తూ ఉంటారు తనకి? మేడం మాకు సక్సెస్ ఒక విధం పక్కన పెట్టండి, మాకు ఒక అదృష్టం ఏంటంటే మా పిల్లలిద్దరు కూడా అసలు గర్వం అనేది ఉండదండి. పూర్ పీపుల్ని బాగా సపోర్ట్ చేస్తారు. నితీష్ మనస్తత్వం చెప్పాలంటే అండి, మీరు నమ్ముతారో నమ్మరు, తను గ్రౌండ్ మ్యాన్స్ కోసం షాపింగ్ చేస్తాడు. ఇప్పుడు మన హైదరాబాద్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్తే అన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్ అనమాట. ఎవరికి అమ్మ ఇవంటే గ్రౌండ్ మ్యాన్స్కి అమ్మ, వాళ్ళు పాప మా కోసం వర్క్ చేస్తారు కదా, ఇలాంటివన్నీ చెప్పుకోకూడదు, మా కోసం వర్క్ చెప్పాలి. చెప్తేనే తన కోసం తాను కాకుండా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద కూడా తను దృష్టి పెడుతున్నారంటే మైండ్ సెట్ అర్థమవుతుంది. మేడం నేను గ్రౌండ్ ఇద్దాం అనుకుని వచ్చినప్పటికి ఫ్రెండ్స్ వచ్చి తీసుకున్నారా, వాడికి ఎప్పటికైనా సరే గ్రౌండ్లో పనిచేసిన వీడికి ఏదైతే ఉదయం 6 గంటలకు వెళ్తారు, 5 గంటలకు వెళ్తారు, అక్కడ లేడీస్ అందరూ ఉంటారు కదా విజయనగరం అకాడమీలోనే, లేడీస్ అందరూ పాపం అందరూ పేదలం, నేను కూడా చూశాను. వాళ్ళందరికీ ఏదైనా చెయ్యాలని ఆడికి ఒక ఆశ, కోరిక ఉంది. నేను చెప్పాను చేద్దాం డాడీ, మనం చేసి టైం వచ్చి కొంచెం సెటిల్ అవ్వాలి. అయితే వాడికి ఉన్న బట్టలన్నీ ఏవైతే యూజ్ చేయకుండా పక్కన ఉంటాయో అవి ఎవరికి ఇవ్వకుండా పట్టుకెళ్ళి గ్రౌండ్స్ మ్యాన్ కానీ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. మన తీసుకున్న హెల్పింగ్ నేచర్కి నేను చెప్తున్నాను, నేను నా కొడుకని కాదు, ఆడు ఎప్పటికైనా ఒక హీరో. నిజం చెప్తాను అంటే ఆడకాడ ఉన్న బుద్ధి గురించి చెప్తాను. మీరు అడిగారు కదా ఎలా ఉంటాడు, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరు కూడా చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు, బాబుతో పాటు అట్లానే పరిగెట్టి ఒకరికొకరు అట్లా ఉండేదండి. అసలు పరిగెట్టితే నాకైతే దొరికేవాడు కాదు, అస్సలు దొరకడు. ఎన్నిసార్లు దొరకడు. ఎగ్స్ చిన్నప్పుడు షాప్కి వెళ్తే ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నాన్న ఎగ్స్ తీసుకురా అని పంపించానంటే తను ఎగ్స్ కోసం షాప్ పంపాలంటే భయం, బాల్ ఇలా ఆడతాడండి. వీడిని ఎగ్స్ పంపిస్తే ఇంటికి పగిలిపోయి వస్తాను, కానీ ఎంత బాగా బాల్ ఆడతాడు, క్యాచ్ పట్టుకో, కీస్ కానీ ఏమైనా ఇచ్చినప్పుడు క్యాచ్ అనేవాడు. అలాగా ఇంకా గ్రౌండ్స్ గురించి అండి, విజయనగరంలో నేను ఎప్పుడు పెద్దగా మ్యాచెస్కి వెళ్ళను, ఇతను రెగ్యులర్గా వెళ్తారనమాట. ఒకసారి విజయనగరంలోనే కదా మ్యాచ్ అవుతుంది చూద్దామని వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా లేడీస్ అందరూ, నితీష్ వాళ్ళ మమ్మీ 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 అని మాట్లాడుకుంటున్నారు. నితీష్ నాకు ఫస్ట్ టైం కదా, వీళ్ళందరికీ తెలుసా నితీష్ గురించి ఎలా చెప్తున్నారమ్మా, మా బాబు మంచివాడన్నా పర్లేంటమ్మా, మీ బాబు చాలా మంచివాడు, మా కోసం అని అందరికీ స్వెటర్స్ తెచ్చిచ్చా. ఇంతకీ నాకు ఒకసారి చెప్పాడు, స్వెటర్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాడు. ఎందుకు నాన్న అన్ని ప్యాక్ చేస్తున్నాడు, మా గ్రౌండ్లో లేడీస్ పాపం శారీస్ కట్టుకొని ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తున్నారు, చలికి కదా స్వెటర్స్ ఇస్తా అంటే ఇచ్చేయమ్మా అంటే మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఆ స్వెటర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టి మీ బాబు మా కోసం ఇలా తెచ్చిచ్చాడమ్మా అని చెప్పాడు. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది, ఇంత మంచితనమే దేనికైనా ఉంటుందని. ఈ సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంది, ఆ మంచితనం అనేది నా కొడుకులో ఉంది కాబట్టి తన దేవుడే చూసుకుంటాడు, తనకి అంతా బాగుంటుంది. సో హ్యుమానిటీ ఉంది, టాలెంట్ ఉంది. అంటే ఊరికే తన ఇష్టాన్ని చెప్పి తల్లిదండ్రుల్ని డైవర్ట్ చేయడం కాకుండా తన ఇష్టాన్ని మీరు రెస్పెక్ట్ చేసినందుకు అది ఎలా ఉంటుందో ఒక గిఫ్ట్ మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపించారు. సో దేనికైనా భయపడటం కానీ లేకపోతే ఎమోషనల్ ఎప్పుడైనా వీక్ గా అట్లాంటివి కూడా ఉంటాయా? చాలా స్ట్రాంగ్ గా ఉంటాడండి నితీష్, నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది ఆ విషయంలో. దేన్నైనా ఫేస్ చేయగలడు, నేను ఇది చెయ్యాలి అని మైండ్ లో పెట్టుకుంటే కంపల్సరీ చేస్తాడు. నా కొడుకు మీద నాకు అది ఫుల్ నమ్మకం ఉంది. చాలా ఫోకస్ గా ఉంటాడు, ఏదో చేశానంటే చేశాను అన్నట్టు ఎప్పుడు ఉండడు. ఇది చెయ్యాలి అంటే చేసేస్తాడంతే. ఓటమిని అసలు అంగీకరించడు. నేను సక్సెస్, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే సక్సెస్, నేనే గెలవాలి అనే కాన్సెప్ట్తోనే ఉంటాడు. కాబట్టి ఎప్పటికైనా సాధిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. స్టార్టింగ్లో నాకు పెద్ద క్రికెట్ గురించి తెలియదు కదా, స్టడీస్ డిస్టర్బ్ అవుతుందేమో, చదువుతాడండి, బాగా చదువుతాడు. కాబట్టి ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి? ఫస్ట్ స్టాండర్డ్ అండి, ఫస్ట్ స్టాండర్డ్ లో మేము జింకెళ్ళాం. ఇక్కడ మీకు విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక నితీష్ కుమార్ రెడ్డి ఇండియా లెవెల్ క్రికెట్ ఆడుతున్నాడు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈవిడికి క్రికెట్ తెలీదు. నాకు చదువు, నేను పెద్దగా చదువు అంటే డిగ్రీలు కానీ అలాంటి 10th చదువుకున్నాను, ఆపేసుకున్నాను. ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. మేమిద్దరం కలిపి వాడిని క్రికెట్కి వెళ్ళాలంటే ఈవిడిని నేను క్రికెట్కి తీసుకెళ్ళేవాడిని. గ్రౌండ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈవిడేమో సాయంత్రం మళ్ళీ 6 గంటలకి 7 గంటలకు వచ్చినప్పటికి వాడిని బుక్స్ పట్టుకొని ఆడ బుక్స్ హోంవర్క్ రాయించకపోతే వాడు పడుకుంటూ పోతున్నాడు, అలసిపోయి గ్రౌండ్ నుంచి వచ్చి పడుకుంటూ పోతున్నాడు. అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం, నీకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, బాబు నాకు నుంచే నేను అంటే క్రికెట్లోని ఇండియా ఆడేస్తాడా లేకపోతే ఏ సాధిస్తాడని కాదు, స్పోర్ట్స్ మ్యాన్గా నాకున్న ఇంట్రెస్ట్ని నేను ఈడు ఏమవుతాడనేది నేను చూసుకుంటాను. పాప ఉంది కదా, పాపను చదివించు, పాపకి నీకు ఏది కావాలని ఏం కావాలి చెప్పు,
పాపకి నువ్వు చదివించుకోవాలనుకున్నది ఏం కావాలని నేను సమకూరుస్తాను అని చెప్తే పాపని ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంది. ఏం కోరిక? పాపని పాప రూపంలో నెరవేరింది. ఎంబీబీఎస్ చేస్తానండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది ఆ పాప. కొడుకునే నేను క్రికెట్లోనే అంటే ఏదో ఇండియాకి ఆడించేద్దాం, ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేద్దామని నా ఉద్దేశాన్ని నా కొడుకు ఒక క్రికెట్ నా గిఫ్ట్ ఇచ్చాడు ఈరోజు ఇండియాకి. మీ నమ్మకాన్ని, నా నమ్మకాన్ని గెలిపించాడు. కానీ ప్రతి తండ్రి ఆశిస్తాడు. నేను ఆశించుకుంటా గ్రౌండ్కి తీసుకెళ్ళానండి. ప్రతి ఒక్కరు అంటే మా క్రికెట్ ఆడాలి, ఇండియా ఆడాలి, లేకపోతే ఆంధ్రాకి ఆడాలి, ఐపీఎల్ ఆడాలి, ఆ కోరిక. నాకు అలాంటి కోరిక ఏం లేదండి. సరదాగా తీసుకెళ్ళాను. జాలీగా అన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ జాలీనెస్లోనే నేను సరదాగా ఎత్తుకునిలోనే వాడు సక్సెస్ కనపడింది. సార్ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా క్రికెట్ అంటే ఎందుకు సార్ అంత ప్రాణం? నేను స్పోర్ట్స్ మెన్ అమ్మా. యాక్చువల్గా నేను కబడ్డీ ప్లేయర్. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నాకు యాక్చువల్గా నాకు ఎవరైనా బాడీ బిల్డర్ కానీ ఇలాంటి బాడీ స్ట్రక్చర్స్ వస్తే నాకు చాలా ఇంట్రెస్ట్, అలా ఉండాలని. నా కొడుకు నేను అది చూసుకుందాం అనుకున్నాను. ఈయన ఒక మంచి ఏదైనా స్పోర్ట్స్లో చేద్దాం, ఏదైనా చదువుకున్నా ఉద్యోగం రావాలి, ఏదైనా స్పోర్ట్స్లో ఉద్యోగం గెలిపించగలను నాకున్న దాంట్లోనే నాకు ఒక నమ్మకం. అంటే ఇండియా క్రికెట్లోని కాదు, ఏదో ఒక దాని కబడ్డీ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి ఫిజిక్ బాగుంటే ఏదైనా చేయగలని నాకు అదొక నమ్మకం. నాకు బాగా నాలోనున్న కాన్ఫిడెన్స్ అది అలాగ నేను సరదాగా వెళ్ళిన క్రికెట్ అదే ప్రొఫెషనల్ అయిపోయి ఇప్పుడు నేషనల్ స్టార్ క్రికెట్